మరి ఈ రోజు పోచారం శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న దాన్ని గతానికి పొంతన వేస్తూ గతాన్ని పోలుస్తూ మాట్లాడుతా ఉన్నారు. ఓకే, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నప్పుడు ఏం మాట్లాడారండి? ఎవరైతే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలారా చెట్టు కట్టేసి కొట్టండి అని చెప్పేసి మాట్లాడినారు. చెప్పుల దండలు మెడకేయమని చెప్పినారు. అదేవిధంగా ముంతపోగేసి పెట్టమని చెప్పినారు. గాడిద మీద ఊరేగించమని చెప్పినారు. మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకుంటున్నాడు వీరిని, మరి అవే మాటలు వారికి వర్తిస్తాయా అని చెప్పేసి ఏబిఎన్ ద్వారా అడుగుతా ఉన్నా. మొదటి పాయింట్. అదే విధంగా ఇంకొకటి కూడా నవీన్ గారు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, వారి యొక్క మేనిఫెస్టోలో లోక్సభ ఎన్నికల సమయంలో పంచనాయ్ అనే పేరుతోటి ఒక మేనిఫెస్టో విడుదల చేసినారు. అదే విధంగా ఏం చెప్పినారు లోక్సభ ఎన్నికల సందర్భంగా, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా, ఎవరైనా బీఫామ్లు మీకు ఇస్తా ఉన్నాం, ఎవరైనా పార్టీ మారాల్సి వస్తే ఖచ్చితంగా రాజీనామా చేయాలి, రాజీనామా చేసిన తర్వాత రాజీనామా చేసి పోవాలని చెప్పేసి ఆ రోజు ఒక బాండ్ పేపర్ కూడా వారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి బీఫామ్ ఇచ్చిన వాళ్ళ దగ్గర రాయించుకున్నారు. మరి బాండ్ పేపర్ రాయించుకున్న వీళ్ళకు మరి ఏరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకోవడం ఎట్లా, ఏ విధంగా ఉన్నదో అర్థం కావట్లేదు. ఆ క్వశ్చన్ ను దూదిమెట్ట బాలయ్య యాదవ్ గా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను లేవనెత్తలే. ఇలా జీవన్ రెడ్డి గారే చెప్పినారు, అయ్యా మరి ఇలా పార్టీల నుంచి చేర్చుకుంటున్నాం కదా, గతంలోనే మనం మేనిఫెస్టోలో పెట్టినాము, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా మన దాంట్లోకి వస్తున్నాయి, మన దాని నుంచి పోయినట్టయితే, మన పార్టీలో గెలిచిన వాళ్ళు వేరే పార్టీలోకి పోయినట్టయితే రాజీనామా చేసి పోవాలని చెప్పేసి మనమే బాండ్ పేపర్లు రాయించుకున్నాం కదా, మరి ఇలా ఆ నీతి మనకు ఎందుకు మనం పాటిస్తారేమని చెప్పేసి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సీనియర్ 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారే ఇవాళ వారికి క్వశ్చన్ లేవనెత్తినారు. కాబట్టి ఆ రోజు దానాయేంద్ర మీరు చేర్చుకున్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు దానాయేంద్ర గారు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి కాంగ్రెస్ పార్టీ పోషిస్తున్నటువంటి పాత్ర, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని చెప్పేసి వారు మా కేసీఆర్ దగ్గరకు వచ్చి వారు అడగడం జరిగింది, తరంతరం జైన్ కావడం జరిగింది. కేసీఆర్ గారు కూడా అదే చేసినారు. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి మీతో సంజయ్ గారు ఎవరైతే ఉన్నారో వారు మా పార్టీ ఉన్నారు, మీ దాంట్లో జైన్ అయినారు, ఏ జగిత్యాల ఎమ్మెల్యే గారు. అదే విధంగా సార్ ఇలా వీళ్ళు జగిత్యాల ఎమ్మెల్యే జైన్ అవుతా ఉంటే మా ఇవాళ మీరంటా ఉన్నారు ఏపీఎం దాని ఏమంటే కాంగ్రెస్ కారులో కల్లోలం, కాంగ్రెస్ కారు పని అయిపోయిందా, బీఆర్ఎస్ పని అయిపోయిందా, కేసీఆర్ పని అయిపోయింది అంటారు. కాదు, కాంగ్రెస్ పని అవుతుంది, కాంగ్రెస్ పని కంచికి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాదండి, ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలందరూ, బాలరాజు గారు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలందరూ జారుకుంటున్నప్పుడు మరి కారు పార్టీలో ఎవరు మిగులుతారు, ఏం జరుగుతుంది అనే చర్చకు వస్తుంది. అదే విషయాన్ని ప్రజలకు వివరిస్తారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిని, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో గెలిచిన వారిని మీ పార్టీలోకి జాయిన్ చేసుకోలేదా? ఈ విషయాలన్నీ ఆ రోజు అదే వార్త, ఈ రోజు ఇదే వార్త చెప్తారు కదా. నవీన్ గారు, ఆ రోజున్న పరిస్థితి ఎందుకు జాయిన్ అయినారు, ఈ రోజు ఎందుకు జాయిన్ అవుతున్నారు అనే దాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గతంలో మీరు ఏం చెప్పినారు, మేము సుధపూసలం, మేము ఏం చేర్చుకోము, మేనిఫెస్టోలో పెడతా ఉన్నాం, మా ఎమ్మెల్యే ఎవరైనా గెలిస్తే అలాగ పోవాలంటే రాసి పెట్టి పోవాలి, బాండ్ ఇచ్చని చెప్పినారు. నేను అడగతలేదు సార్, జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అది మొదటి పాయింట్ నేను గుర్తు చేస్తా ఉన్నా. రెండో అంశం, మీరు జాయిన్ చేసుకుంటున్నారు, మీకు 65 ఎమ్మెల్యేలు సిపిఐతో కలిపి ఎన్నికల జాయిన్ చేసుకోవాల్సిన అవసరం మీకు. ఇవాళ మీ ప్రభుత్వం ఎందుకు మీకు లుకలు ఉన్నాయి? మీ దాంట్లో ఏమైనా ముఖ్యమంత్రుల మధ్యన పోటీ ఉందా? కోటి వెంకరెడ్డి ఏమన్నా, నువ్వు ఒక మంత్రి కేంద్ర మంత్రి కలుస్తున్నావు, ఆయన ఒక కేంద్ర మంత్రి కలుస్తా ఉన్నాడు. మరి ఆ లుకలు మీ మధ్యన పెట్టుకొని మా పార్టీని ఏదో కథం చేయాలి చేయండి, మేము కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైతే పోతా ఉన్నారో పొమ్మని చెప్తున్నాం. మేము కూడా ఎవరు ఉండొద్దు దయచేసి చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ లో ఉండి మీకు ఇష్టం లేకపోతే, కేసీఆర్ నాయకత్వం నచ్చలేకపోతే, గతంలో మా పార్టీకి వచ్చిన వాళ్ళు కానీ ఈ రోజు మా పార్టీలో ఉన్న వాళ్ళుగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, చేతులు జోడించి మీరు వెళ్ళండి. కాదండి, దాన్ని అహంకారం అంటారు. మీరు ముఖ్యమంత్రి అవుతాడు కాదు, మీరు పొమ్మని చెప్తున్న వాళ్ళని కూడా. కానీ నిన్న ఎందుకని మరి కలిసి మాట్లాడారు, అందరినీ కూర్చోబెట్టి ఎందుకు బుజ్జగింపులు చేస్తున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక పార్టీ మీద అనుమానాలు ఉంటవి. ఇక కేసీఆర్ గారు పిలిచినప్పుడు వారు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఎందుకు మీరు అనవసరంగా ఆందోళన చెందుతా ఉన్నారు? గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు గిట్నే చేసినారు, అయినా పార్టీ మిగలేదు అనుకుంటారా? ఎందుకు